ఈ గంజాయి గాళ్ళు జాంబీల లెక్కనే తయారైనరుల్లా. షెదల పుట్టలకెళ్ళి షెదలెళ్ళినట్టే ఎంతమందిని పట్టుకున్నా మళ్ళా దొరుకుతూనే ఉన్నారు. పాన్ షాప్లా బబుల్ గమ్ దొరికినంత అల్కగా అంగట్ల గంజాయి దొరుకుతుందంటే ఏ రేంజ్లో యూత్ని మత్తు అలవాటు చేసిండ్రో చూడుర్రి. గిట్లనే ఓ కాడ గంజాయి స్మగ్లర్లు మాల్ నమ్మేతందుకు తెచ్చిండ్రని పోలీసు వాళ్ళకి తెలిసి వాళ్ళని పట్టుకునేటందుకు వస్తే అతనికి ఏమైందో చూడుర్రి. మన ఇండియాలో అందులో మన ఆంధ్ర తెలంగాణలో కూడా కొలంబియన్ డ్రగ్ డాను పాబ్లో ఎస్కోబార్ అసొంటోళ్ళు మస్తు మంది తయారవుతున్నారు కదా. పాబ్లో ఎస్కోబారు కొలంబియా నుంచి దునియాకు డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసి ఎన్ని వేల కోట్లు ఎనికేసిండో మన తాన గంజాయిగాళ్ళు గదే తీరులా మస్తుగా పైసలు ఎనికేసుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ యూత్ పోరగాళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళకే గంజాయిని అలవాటు చేసి గలీజు దందా చేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో గిట్లనే గంజాయిగాళ్ళు కార్ల గంజాయిని పట్టుకొని వచ్చి అమ్మ చూస్తున్నారని పోలీసు వాళ్ళకు ఎవరో ఉప్పందించుడే కాదు జల్ది పోయి దొరకబట్టి అలా కండ్ల కారప్పొడి పోసి కొట్టూరి సార్ అని మతలావిచ్చిరట. ఇక ఇద్దరు కానిస్టేబుల్ బండి వేసుకొని అలా కారును ఫాలో అవుతున్నది. స్మగ్లర్లు పసిగట్టి కారును రువ్వట్ల పోనిచ్చిరు. ఇట్లా సేమ్ సినిమాలో అయినట్టే ముంగట స్మగ్లర్ల కారు వెనకాల పోలీసు వాళ్ళ బండి చేజ్ చేసుకుంటా బాగానే దూరం పోయిరుగా. పోలీసు వాళ్ళు సిగ్నల్ కాడ అలా కార్కి ఇలా బండిని అడ్డం పెడితే రప్పున బండిని గుద్దుకొని పరారైరా బద్మాషోలు. ఇక పోలీసు వాళ్ళు మళ్ళా ఆ కారు వెనకనే పడితే శీలానగర్ దిక్కు పోయినాక కారుని ఇడిచిపెట్టిపోయి పరారైరాట గంజాయి స్మగ్లర్లు. ఇక పోలీసు వాళ్ళు ఆ కారును టౌన్కి వేసుకపోయారు. ఇక కార్లో దాచిన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్ నెంబర్ తోటి సీసీ కెమెరాల వీడియోలతోటి ఈ గలీజ్ గాళ్ళు ఎవరో వాళ్ళని దొరకబట్టే పనులు ఉన్నారట. ఇప్పుడు చూడు ఎట్లా తెగబడుతురో గంజాయి గాళ్ళు. సర్కారులు గట్టిగా మత్తు పదార్థాలు అమ్మే మక్కరగాళ్ళ మీద ఉక్కుపాదం మోపకుంటే రాబోయే తరాలకైతే ఉపద్రవం తప్పదన్నట్టే.